హలో నమస్తే అండి. ఇవాళ మీకు చిక్కుడు గింజలతోటి మంచి చికెన్ కర్రీ చూపిస్తాను. దీనికి మసాలా రెడీ చేసుకుందాం. కొబ్బరి, గసగసాలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి, కొంచెం వాటర్ యాడ్ చేసి ఇది మనం మసాలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఈ కర్రీకి వచ్చేసి పావు కప్పు ఆయిల్ వేస్తున్నానండి. ఇది వేడాక దీంట్లో 1 కప్పు మనం ఆనియన్ యాడ్ చేసుకుందాం. ఇది వచ్చేసి హాఫ్ కేజీ చికెన్ కూర అండి. ఇది దోరగా వేగనీయాలి. ఇప్పుడు మనకి ఇట్లా లైట్ పింక్ వచ్చిన తర్వాత మనం ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకుందాం. నేను వచ్చేసి ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. ఇది వేసిన తర్వాత మనం బాగా వేపాలి. లో ఫ్లేమ్లోనే వేగనియండి అంతా. ఒక 5-6 నిమిషాల దాకా ఇట్లా వేగనియండి. కలపకుండా కొంచెం ఇట్లా పక్కన పెట్టేస్తే నీట్గా మనకి చూడండి తొందరగా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది. పద్దా కలుపుతూ ఉంటే కొంచెం వాటర్ వస్తూనే ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మనం మసాలా పేస్ట్ యాడ్ చేసుకుందాం. తర్వాత కారం, తర్వాత పసుపు ఇవి వేసి మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేటట్టు నీట్గా వేగనిద్దాం. ఈ విధంగా అంతా మొత్తం కలిపేయాలి ఒకసారి. తర్వాత ఇది ఒక లో ఫ్లేమ్ మీద 10 మినిట్స్ మనం కుక్ చేయాలండి. విజిల్ పెట్టకూడదు. ఇట్లా మిల్లిట్ పెట్టేసి ఒక 10 మినిట్స్ అయ్యేటప్పుడు చూద్దాం మళ్ళీ కర్రీ ఒకసారి. చూడండి ఆయిల్ అంతా ఇట్లా పైకి వచ్చేసింది కదా. మళ్ళీ ఒకసారి కలుపుదాం. ఇప్పుడు దీంట్లో మనం చిక్కుడు గింజలు వేసుకుందాం. నేను వచ్చేసి ఒక 1 కప్ వేసుకుంటున్నాను అండి చిక్కుడు గింజలు. మీరు చిక్కుడుకాయలు కూడా వేసుకోవచ్చు. తర్వాత ఒక టమాటా ఇవి వేసేసి తర్వాత మనం ఇప్పుడు కూర స్టార్టింగ్ కానీ అసలు ఉప్పు వేయలేదు కదా. ఇప్పుడు లాస్ట్లో ఉప్పు వేస్తున్నాను నేను దీనికి వచ్చేసి ఇప్పుడు 1/2 స్పూన్ ఉప్పు వేస్తున్నానండి. ఇది వేసిన తర్వాత నీట్గా ఒకసారి మళ్ళీ మనం కలుపుదాం మొత్తం. మొత్తం ఇట్లా కలిపేసి ఇప్పుడు దీనికి వచ్చేసి నేనైతే ఒక 1 కప్ వేస్తున్నానండి వాటర్. మీకు ఎంత కావాలో కర్రీ దాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు. 1 గ్లాస్ అని వేసుకోవచ్చు. నేను ఇది కొంచెం గ్రేవీగా కావాలి కాబట్టి గుజ్జుగా నేను అందుకని 1 కప్ వేసుకున్నాను వాటర్. మళ్ళీ ఒకసారి మొత్తం నీట్గా సెట్ చేసి ఒకసారి ఉప్పు కూడా చెక్ చేసుకోండి. తర్వాత లాస్ట్లో కర్రీ లీవ్స్ వేస్తున్నానండి. ఇది లాస్ట్లో వేస్తే ఇది ఉడికినప్పుడు మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక్క విజిల్ రానిద్దామండి మీడియం ఫ్లేమ్ మీద. ఒక్క విజిల్ సరిపోతుంది. ఎందుకంటే మనం స్టార్టింగ్ కాడ నుంచి మనం కుక్ చేస్తూనే ఉన్నాం కదా. మినిమం ఒక 20 మినిట్స్ మనం నార్మల్గా విజిల్ లేకుండా కుక్ చేసేసాము. మిగతాది మనకి ఇప్పుడు ఈ విజిల్ వల్ల కుక్ అయిపోతుంది. ఇప్పుడు మనకి ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం కుక్కర్. ఇది చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసి ఎంత బాగుంది గ్రేవీ. దీంట్లో మసాలా కూడా చాలా తక్కువే యూజ్ అయింది. దీంట్లో మనం ధనియాల పొడి కానీ మిగతా ఏ పొడి ఏమీ వేయలేదు. ఇది చాలా ఈజీగా చాలా సింపుల్ కూర. ఇది మీరు పుల్కాలతోటి, పలావ్స్ తోటి, రైస్తో చాలా బాగా పోతుంది ఈ కర్రీ. తప్పకుండా ట్రై చేయండి ఈ కర్రీని మటుకి. ఇవాళ నేనైతే దీన్ని పుల్కాతో ట్రై చేస్తున్నాను. పుల్కాతో ఇది చాలా బాగుంటుందండి ఈ కర్రీ మటుకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా షేర్ కూడా చేయండి.